2025 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఆగస్టు మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలని అందించేటువంటి వాతావరణం ఉంది. అలాగే 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 ఆగస్టు మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి 60 నుంచి 65% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముందుగా పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూములు కొనుగోలు విషయంలో కానీ, వాహనాలకు సంబంధించిన అమ్మకాలు కొనుగోలు విషయంలో లాభాలు అందుకుంటారు. అలాగే సంతానం విషయంలో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామ్యం వల్ల లాభాలు కానీ, ధనం కానీ అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు సంతరించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే సంతానం విషయంలో శుభ ఫలితాలు, చదువుల్లో మంచి ఫలితాలు, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ఆగస్టు నెల 20 తరువాత అష్టమంలో కర్కాటక రాశిలోకి రావడం వల్ల స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తృతీయంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. కొందరి పెద్దల సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. 2025 ఆగస్టు మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 60% మంచి ఫలితాలను అందిస్తున్నాయి. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమములో కర్కాటక రాశిలో 16వ తారీఖు వరకు, ఆగస్టు నెల 16 తర్వాత భాగ్యములో సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేక తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఇబ్బంది పడతారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ రాకుండా ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. మంత్రులు కూడా తమ పదవులను కాపాడుకోవడానికి ఇబ్బంది పడాల్సిన వాతావరణం ఉంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా చతుర్థంలో మీనరాశిలో ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ శని దోషం అంటాం. మీ మాటల వల్ల అపార్థాలు, కొంతమంది జనాల సహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు ఆటంకాలు, కొన్ని విషయాల్లో మీకు నిరాశ ఎదురవుతుంది. మరి 2025 ఆగస్టు మాసంలో ఈ ధనుస్సు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వర దర్శనం, ఈశ్వరునికి పాలాభిషేకం, బిల్వాష్టకం పారాయణం చేసుకోవడం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి ఉదయం పూట సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి, సూర్యాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ధనుసు రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మరింతగా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది.